హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ ఛానల్ వీడియో పడక షాన్ రోల్ అవుతుంది. సో అందు గురించి ఒక వీడియో అయితే షూట్ చేసాము. ఎట్లా కనబడుతున్నాం రా జిడ్డు ఒక ఎట్లా అంటే ఇలా ఒక పెద్ద అడ్వెంచర్ అయితే అయింది. ఎంత పెద్ద అడ్వెంచర్ అంటే మా అందరి పని అవుతుండే. ఒక 8-10 అడవి పందులు అయితే గైస్ అటాక్ చేసినాయి. లక్కీలు బతికిపోయినాము. అబ్బా అయిపోయింది ఆ పందుల దాడికి. ఇదేరా మూత పలిగింది, ఇదేరా రాకి చూపెట్టి స్ట్రైక్ పడుతుంది. ఘోరంగానే ఘోరంగా పడ్డాం గాయస్. అయ్యో మొత్తం అన్ని మొత్తం చెమట ఘోరమైంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోకి స్పెషల్ గా మన స్పైడర్ గాని తీసుకొచ్చినాము. స్పైడర్ గాని చూసే అడవి పందులని మా మీకురికి వచ్చినాయి. తాని స్టార్ట్ అయింది మొత్తం. ఎంటికలు మొత్తం ముఖం మొత్తం కలిసిపోయింది, బట్టలు కలిసిపోయింది. బాబాయ్ ఇంత పెద్ద అడ్వెంచర్ చేసినావా లైఫ్ లో ఎప్పుడైనా? మామూలుగా ఉబ్బుతా అవుతుంది, మొత్తం ఉబ్బుతా ఏం చేద్దాం నువ్వు చూసినావారా వీటిని? పందులు కనబడ్డాయా నీకు? అటు దొరికినాయి గుండు సాట్ నుంచి. నాకైతే ఒక మంద కనబడ్డది మొత్తము. ఆ మందలకేంచి 4-5 మా మీద కూరుకొస్తున్నాయి పొడవనీకి. మీరు పందుల అనగానే వెనుక మరి ఎగబడ్డరు. ఎక్కడ అక్కడ మొత్తం దెబ్బలే. ఎగ్జాంపుల్ చెట్టు పట్టుకుపోతే నేను కూడా పడుతుండే మీతో. చెట్టు పట్టుకున్నావా? వీడి షర్ట్ పట్టుకున్నాడు. బాబాయ్ గారు కింద పడబోయే వరకు వాడిని అందుకోపోయిండు. నీ దగ్గర ఉన్న లైట్ అని మూతికి తాకింది. అరే అదిరా స్పైట్ ఇర్రి అదే పోయిరా అలా పోయి చూసుకుంటే మంచిది రావడం. ఏంది ఇన్ని 3 సంవత్సరాలు అవుతుంది ఛానల్ రన్ చేయబట్టి. 3 సంవత్సరాల ఇంత పెద్ద అడ్వెంచర్ అయితే గాయస్ ఎప్పుడు కాలేదు నాకు తెలిసి. ఒక వీడియో షూట్ చేద్దామని పోయినాం. ఎప్పుడు పోయినాం అనుకుంటారు? సాయంత్రం పోయినాం. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. వీడియో ఏం ఒక్క ఫుటేజ్ కూడా వీడియో షూట్ చేయలేదు. రౌండ్ అప్ అయిపోయినట్టుగా అయిపోయింది. గంట తాగుదామని చెప్పేసి ఉంది కానీ ఏదో అట్లా పెద్దలు కదా అని చెప్పేసి మళ్ళీ నాకు ఏం విషయం అర్థం కాలేదంటే స్పైడర్ గాని చూసే భయపడి ఉరికినాయా? ఇప్పుడు స్పైడర్ గాని అర్ధామని ఉరికొచ్చినాయా? ముందర స్పైడర్ గాడు పోతుంటే స్పైడర్ గాని మీకు ఉరికినాయి. స్పైడర్ గాని కూరుకొచ్చినాయి అవి. స్పైడర్ గాడు భయపడి మా కాలాలలో వచ్చింది వాడు. కాదు, అసలు విషయం ఏంటంటే అవి 2 గ్యాంగులు ఏందల్లా మొత్తం మంది వచ్చిందా 2 స్ప్లిట్ అయినాయి. కొన్ని ఏమో భయపడి ఉరికినాయి. గుండు సాట్ నుంచి వచ్చినాయి వేరే, ఇవి వేరే. ఇవి ఏమో మనల్ని గర్వనీ కూరుకొచ్చినాయి. ఇంకా ఉరికి ఇంత పెద్ద అడ్వెంచర్ అయితే గాయస్ ఎప్పుడు కావాలి. ఇంతవరకు చాలా హిస్టరీలోనే కావాలి. అడిపందులు చూసా ఉరికినాయి కావచ్చు, అవి చూసి మేము ఉరికినాం కావచ్చు. కానీ మా మీదికి అటాక్ అయితే గప్పుడు ఒకసారి మా బాయ్ దగ్గర వచ్చినాయి అంటే మళ్ళీ ఇయ్యాలి వచ్చినాయి. ఆ రోజు కూడా కుకింగ్ వీడియో తీసినాం. ఆ రోజు అయిపోయినాక వచ్చినాయి అవి. దమ్మ అదిగా లాస్ట్ టైం బోటి తిన్నా అవుతా ఐడియా నీకు. కుక్క కాల కుక్కి రాకుంటే ఏం కాకపోతుంది. మీకు అది అంతా షూట్ చేసి చూపిస్తే ఇంకా అడ్వెంచర్ గాయస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు తెలిసి 1 million ఓ కావచ్చు వీడియో. షూట్ చేస్తే అవి మనల్ని షూట్ చేయదు. ముఖాలు కూడా కడుక్కుంటారు. సామాన్ ఇట్లా ఏడేం పోయిందో కూడా ఏమో. మెయిన్ కెమెరా బ్యాగ్ ఉంది. ఇవి డ్రోన్ వీడియో పట్టుకున్నాడు. నా దగ్గర ఒక లైట్ ఉండే, గిమ్మల్ ఉండే. నేను పట్టుకున్న ఐటమ్స్ నేను అన్ని తీసుకొచ్చా. నేను నాతో లైట్ ఉండే, గిమ్మల్ ఉండే, ఇంకోటి ఉండే లైట్ ఉండే. చాప కావచ్చు, ఇంకో లైట్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అయితే మీ దగ్గర ఏముండేరా? చేపల లైట్, ఇంకో సంచి ఉండే. చేపల తెచ్చిండు జాంబీ అని. ఒకసారి అన్ని కిందికని చూపెట్టు ఎట్లా దెబ్బ ఆగిందో. అంగి కింది కాదు మొత్తం. అంగికి మొత్తం రక్తమే చూపిస్తే లైట్ గట్టి కొడితే మళ్ళా అక్కడ మైక్ పెట్టినట్టు పెద్దది. నక్కలరా జింగిడిగా నక్కలకు కొంచెం సైలెంట్. ఏడినట్టు తప్పిన పడుతుంది. సరే మీకు వాళ్ళు వినబడుతున్నారు. నక్కలేరా నక్క సంథింగ్ ఏదో ఏడిచినట్టే వస్తుంది అప్పుడు. ఇటు దిక్కేనే కదా.
9:58 నుంచి వెళ్ళి చంద్రగ్రహణం స్టార్ట్ అని చెప్పారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. 9:54 అవుతుంది ప్రజెంట్ టైమింగ్. మీకు ఇక్కడ దీంట్లో కనబడుతుందా? అంటే ఇప్పుడు దాని మధ్యలోకి ఏమవుతుంది? స్టార్ట్ అయింది. కనబడుతుంది చూడాలి. ఇక కనబడుతుందా? చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి వస్తుంది అన్నట్టు. స్టార్ట్ అయింది గాయస్, క్లియర్ కనబడుతుంది. మేఘం కాదు స్టార్ట్ అయింది. ఇంకొక అర్ధగంట అయినాక మళ్ళీ చూడొద్దా? ఏమో నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు ఏమని చెప్పారంటే ఇది మోస్ట్ నెగిటివ్ డే ఆఫ్ 2025 అని చెప్పారు. అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు. నేను బయటకు వచ్చి చూస్తే కొద్దితో మింగినట్టు కనబడుతుంది. అంటే పాము మింగుతుంది అంటారు, అది కాదు. నేను మా లాంగ్వేజ్లో చెప్తున్నా. భూమి అడ్డం వస్తుంది అన్నట్టు చంద్రునికి సూర్యునికి మధ్యలో కొద్దిగా స్టార్ట్ అయింది. చూడతారా? ఏమో అయితే మంచిగా చూస్తున్నాం. మరి వేసుకోవిక్తా ఇంత ఏమంటారు, నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది, మీ కెరియర్ గ్రోత్ ఆగిపోతుంది అని అంటారు. ఎందుకు అంత తలకాయ నాకు లోపడి దాంట్లో వెనక మళ్ళీ చూద్దాం, పైన కిటికీలకి చూడాలి. కానీ స్టార్ట్ అయితే అయింది. ఒక్కొక్క సైడ్ నుంచి వస్తుంది చూసిన. ఒకటి ఇటు రాకుంటుంది అట. నేను మొత్తం కవర్ అయినప్పుడు కూడా చెప్తాను. స్టార్ట్ అయిందిరా కదా చెప్తున్నా కదా నేను నీకు. ఇలా క్లియర్ ఏర్పడుతుంది సూర్య కా గడికొకసారి వచ్చి చూస్తున్నా. ఇవరి దాకా ఏర్పలే కానీ ఇప్పుడు బాగా పోయింది. ఇగో ఇది చూసుడు కరెక్ట్ అయినా కాదా నాకు కూడా తెలియదు. కామెంట్ అయితే వేయర్రి. ఇదే లాస్ట్. అది మొత్తం చూస్తే కూడా ఏమైనా అవుతుందేమో అనిపిస్తుంది. సైన్స్ ప్రకారం అయితే ఇదంతా సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వస్తుంది. ఇక మన విలేజ్ పరంగా నమ్మకాల ప్రకారంగా మనం చూసుకుంటేనేమో ఒక పెద్ద పాము వచ్చి మింగుతుంది. ఏది కరెక్టో మీకు తెలుసు, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చూడ ఎందుకు వాళ్ళు చెప్పంగా మరి గాలి పోయే కంపని తలిచుకున్నట్టు అవుతుంది. దగ్గర అక్క తెలిసింది అనుకో, పొట్టు పెడుతుంది. గది చూస్తుర్రని మా అమ్మకు తెలిసేపా మొత్తం ఫుల్ ముసుకోపోతుంది మొత్తం. తాను చేస్తే ఏం కాదు ఇప్పుడు. ఎందుకు తాను చేయలేదు. సూర్యగ్రహణం స్టార్ట్ అయినాక తానం చేయదు. కొద్దిగా కాయమంగా కొద్దిగా అంత గబ్ గబ్ సైడ్ పెడరగాడు మొత్తం మీద బొర్రీడు. అడవి పందుల దాడికి ఆ కుక్కలు ఎడుతుంది. సంథింగ్ హ్యాపెనింగ్. కుక్కలు ఎందుకు ఎడుతున్నాయి? రియల్ ఏమేమో జరిగినాయిందిరా. పందులకి ఏమి కుక్కలు ఎడుతున్నాయి. చంద్రగ్రహణం తింటే అయిపో స్టార్ట్ కాకముందుకే. ఏమైతే